నమస్తే. ధాత్రి మహతి ఛానల్కు స్వాగతం. ఈ ఎపిసోడ్ అంశం కలల కిరీటం హలో. కలలు కనే యంత్రం గురించిన చర్చ ఇది. కలనైనా నీవలపే కలవరమందైన నీతలపే. సముద్రాల సీనియర్. కునుకు పడితే మనసు కాస్త కుదుట పడతది, కుదుట పడ్డ మనసు తీపి కలలు కంటది. కలలే మనకు మిగిలిపోవు కలిమి చివరకు, ఆ కలిమి కూడా దోచుకునే దొరలు ఎందుకు. ఆత్రేయ పాటిది. పగటి కలలు కంటున్న మావయ్య, గాలి మేడలెన్ని నీవు కట్టావయ్య. మావయ్య ఓ మావయ్య. కొసరాజు పాటిది. అలలు కదిలినా పాటే, ఆకు మెదిలినా పాటే, కలలు చెదిరినా పాటే, కలత చెందినా పాటే. ఏ పాట నే పాడను. వేటూరి పాట ఇది. కలల చుట్టూ అల్లుకున్న కథలు అన్నీ ఇన్నీ కావు. తెల్లవారుజామున కల వచ్చింది, రాముడు వస్తున్నాడు, రావణుడు మట్టిలో కలవడం ఖాయం, నా కల నిజమవుతుందని అశోకవనంలో సీతమ్మను ఏడిపిస్తున్న రాక్షసులకు త్రిజట చెబితే రాక్షస స్త్రీలు నిలువెల్లా వణికిపోయారు. సీతమ్మ కూడా త్రిజట కలతో కలతమాని కుదుటపడింది. యుగ యుగాలుగా కలలు కంటూనే ఉన్నాం. చివరికి కలలను నిర్వచించడానికి స్వప్న శాస్త్రమే పుట్టింది. అది త్రేతాయుగం కాబట్టి త్రిజట స్వప్నం నిజమయ్యింది. ఈ కలికాలంలో మన కలలు నిజమవుతాయా అని నిట్టూర్చాల్సిన పని లేదు. అమెరికాలో కిరీటంలా ఉండే ఒక పరికరాన్ని ఒక స్టార్టప్ కంపెనీ ఆవిష్కరించింది. మన కరెన్సీలో దీని ధర 1.5 లక్షల రూపాయల దాకా ఉండే అవకాశం ఉంది. దీనికి హలో అని పేరు పెట్టారు. నిద్రపోవడానికి ముందు హలో కలల కిరీటాన్ని మనం పెట్టుకుని పడుకుంటే చాలు, మన కలలను హలో చదువుతుంది. మనకు పీడకలలు పాడుకలలు రాకుండా నియంత్రిస్తుంది. కలలోనే మనకు కొత్త విషయాలను పరిచయం చేస్తుంది, టీచర్లా నేర్పుతుంది. అల్ట్రాసౌండ్ మిషన్ లెర్నింగ్ ఆధారంగా హలో మన కలలను పసిగట్టి దాని కొనసాగింపుగా ఏ సమాచారం ఇవ్వాలో ఆటోమేటిక్గా ఇస్తూ ఉంటుంది. ఇందులో నైతికత, శరీర మానసిక ఆరోగ్యంపై హలో ప్రభావం లాంటి విషయాల మీద చాలా చర్చ జరగాల్సి ఉంది. బహుశా భారత్ మార్కెట్లోకి హలో వచ్చిన వెంటనే నారాయణ, చైతన్య హాస్టళ్లలో పిల్లల నెత్తిన ఈ కలల కిరీటం పెడతారేమో. అప్పుడు నిద్రలో కూడా 1 1 1 2 2 2 3 3 అని ర్యాంకులు రాబట్టడానికి వీలుగా పాఠాలు చెబుతూనే ఉండొచ్చు. పిల్లల కలలో కూడా చదువు సింహస్వప్నం కావచ్చు. కలనైనా కలవరమందైనా నీతలపే అని సముద్రాల అన్నది ఈ హలో గురించేనా? కుదుట పడ్డ మనసు తీపి కలలు కంటది అని ఆత్రేయ హలో గురించి తెలియకన్నాడేమో. పగటి కలలేం కర్మ, రాత్రి కలలు కూడా ఏం రావాలో ముందే ప్రోగ్రామింగ్ రాసిపెట్టిన హలో కిరీటం ఒకటి పుడుతుందని తెలిస్తే కొసరాజు అలా అని ఉండేవాడా? కలలు చెదిరిపోనివ్వని హలో యంత్రాభరణం తలకు పెట్టుకునే రోజులు వస్తాయని తెలుసుంటే వేటూరి కలలు కదిపి పాట రాసేవాడా? అమెరికా స్టార్టప్ ఇప్పుడు కలల కిరీటాన్ని కనుక్కొని గొప్పలు చెప్పుకుంటోంది. కానీ కళ్ళ ముందు కనిపించే ఈ ప్రపంచమే ఒక కళ, నిజం కాదు అని మన వేదాంతం ఏనాడో తేల్చిపారేసింది. అసలు కథలో పిట్టకథల, పెద్ద కళలో హలోది పిట్టకళ అయ్యుంటుంది. మరో ఆసక్తికరమైన అంశంతో తర్వాతి ఎపిసోడ్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.